నమస్కారం. శ్రీమద్దేవి భాగవతంలోని అత్యంత లోతైన 36వ కథను విశ్లేషించే ఈ ప్రయాణానికి స్వాగతం. ఒకవైపు ధర్మం, మరోవైపు అధర్మం, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు చూడబోతున్నాం. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలా మహావీరుడు, ఆ గొప్ప యోధుడు తన ఆయుధాన్ని ఎందుకు కింద పడేశాడు? యుద్ధానికి పూర్తిగా సిద్ధమై వచ్చాడు గదా, ఒక్క బాణం కూడా వదలకుండానే ఎందుకలా చతికిలపడ్డాడు? ఈరోజు మనం దీని గురించే చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మహాయుద్ధం ముంగిట పరిస్థితి ఎలా ఉందంటే, శాంతికోసం చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. ఇక యుద్ధం తప్ప వేరే మార్గమే లేదు. కురుక్షేత్ర మైదానంలో ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత పరాక్రమవంతులైన మహారథులంతా ఒకచోట చేరారు. ఒక్కసారి ఆ సైన్యాలను ఊహించుకుందాం. ఒకవైపు భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ లాంటి ఉద్దండులతో ఉన్న కౌరవసేన. మరోవైపు చూస్తే అర్జునుడు, భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు లాంటి వాళ్లతో పాండవసేన. తమ సొంత తాతలు, గురువులు, అన్నదమ్ములే ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి సిద్ధపడిన ఎంతో భయంకరమైన పరిస్థితిది. తలచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. సరిగ్గా ఆ సమయంలోనే రెండు వైపులా భీకరంగా శంఖనాదాలు మోగాయి. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే భూమి మొత్తం ఒక్కసారిగా కంపించినట్లు అనిపించింది. ఇక ఇక్కడ్నించి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. ఆ మహాయుద్ధం మొదలవ్వడానికి ఇది అంతిమ సంకేతమన్నమాట. ఇక దివ్యసారథి విషయానికి వస్తే, ఇంతటి భీకరమైన వాతావరణంలో సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా కేవలం ఒక రథసారథిగా, ఒక మార్గదర్శకుడిగా అర్జునుడికి రథం నడుపుతున్నాడు. ఇది వినయానికి ఎంత గొప్ప ఉదాహరణో కదా. అసలా దృశ్యం వర్ణనాతీతం. రెండు సేనల మధ్య ఆ రథం. ఇది కేవలం భౌతికంగా రెండు సైన్యాల మధ్యకు వెళ్లడం మాత్రమే కాదు సుమా, ఒక మహావీరుడు మానసిక స్థితిలో రాబోయే పెను మార్పుకు, ఆ అల్లకల్లోలానికి ఇది ఒక నాంది. ఆ ఎమోషనల్ మూమెంట్లో అర్జునుడు కృష్ణుడితో అంటాడుగదా, కృష్ణా, నా రథాన్ని తీసుకువెళ్ళి ఆ రెండు సేనల మధ్య నిలుపు అని. తాను ఎవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలి అనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే కథ స్పీడంతా అకస్మాత్తుగా ఆగిపోతుంది. యోధుడి మానసిక సంఘర్షణ, ఆ యుద్ధభూమిలోని భయంకరమైన శబ్దాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయి భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఎందుకంటే అసలు యుద్ధం బయట కాదు, ఇప్పుడు అర్జునుడు లోపల మొదలైంది. ఒక మహావీరుడు మానసికంగా ఎలా కుప్ప కూలిపోయాడో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చూస్తే మనకొక పానిక్ అటాక్ లక్షణాలెలా ఉంటాయో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎదురుగా తన తాత, భీష్ముడు, గురువు ద్రోణుడు, తన బంధువులని చూడగానే అర్జునుడిలో తెలియని ఒక వణుకు మొదలైంది. నోరు పూర్తిగా ఎండిపోయింది. ఒంట్లో ఉన్న శక్తి మొత్తం ఆవిరైపోయి, సాక్షాత్తు ఆ దేవదత్తమైన గాంధీవం అతని చేతుల్లోంచి అలా జారి కింద పడిపోయింది. అతని మనసును ఎంతటి తీవ్రమైన ఆందోళన కమ్మేసిందంటే, వీళ్లందర్నీ చంపి సాధించే విజయం నాకెందుకు? నా వాళ్ల రక్తపు టేరుల మీద నిర్మించిన ఈ రాజ్యం నాకస్సలు అవసరమా అంటూ పూర్తిగా డీలా పడిపోయాడు. తన కర్తవ్యం, ధర్మం అన్నీ కూడా ఆ క్షణంలో స్తంభించిపోయాయి. ఇది నిజంగా ఆ విషాదానికి పరాకాష్ట. ఎన్నడూ ఓటమి ఎరుగని, ఎవరికీ తలవంచని ఆ అజేయమైన వీరుడు అలా రథంలో కూలబడిపోయాడు. అంతులేని దుఃఖం, అయోమయం అతన్ని పూర్తిగా కమ్మేశాయి. నేను యుద్ధం చెయ్యను అని ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడు? ఆయన కేవలం ఒక ప్రశాంతమైన, లోతైన నిశ్శబ్దాన్ని మాత్రమే ఇచ్చాడు. అర్జునుడిపై ఒక్క మాట కూడా కోపపడలేదు, అస్సలు విమర్శించలేదు. ఆ ఆవేదనను, బాధను ఎంతో ఓపికగా విన్నాడు. నిజానికి ఒక గొప్ప మార్గదర్శకుడికి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణమిదే. నిజమైన అంతరంగిక యుద్ధం. వేల ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఈనాటి మన అందరి జీవితాల్లో వచ్చే మానసిక సంఘర్షణలకు ఒక అద్భుతమైన అద్దం పడుతుంది. ఇదొక పాత కథ కాదు, మనందరి అంతరంగంలో రోజూ జరిగే యుద్ధమే ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కొన్నున్నాయి. అర్జునుడిలాంటి మహావీరులకు బలహీన క్షణాలు వస్తాయి, అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఆ భావోద్వేగాలను అదుపు చేసుకోకపోతే అవి మన నిర్ణయాలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తాయి. ఎందుకంటే నిజమైన యుద్ధాలు జరిగేది బయటెక్కడో కాదు, మన మైండ్లోనే.
ఒక్కోసారి ధర్మం కోసం నిలబడాలంటే ఎంతో కఠినమైన బాధాకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. సంక్షోభం నుంచి జ్ఞానం వైపు. మరి ఇలాంటి తీవ్రమైన క్రైసిస్ నుంచి బయటపడటమెలా? మనసు పూర్తిగా బ్లాంక్ అయిపోయి స్తంభించిపోయినప్పుడు ఒక అద్భుతమైన మార్గదర్శకుని అవసరం ఎంతైనా ఉంటుందని ఈ కథ ముగింపు మనకు స్పష్టంగా చెప్తుంది. నిజమైన సరైన మార్గదర్శకత్వం అనేది ఎంతటి ఘోరమైన విషాదాన్నైనా సరే అద్భుతమైన దివ్యజ్ఞానంగా మార్చేస్తుంది. మనస్సు తనతో తాను పోరాడలేక అలసిపోయినప్పుడు శ్రీకృష్ణుడిలాంటి ఒక ప్రశాంతమైన నిష్పాక్షికమైన గురువు మనకు ఖచ్చితంగా కావాలి. మనం ఎప్పుడైనా అయోమయంలో పడినప్పుడు అక్కడ నుంచి పారిపోకూడదు, సరైన జ్ఞానం కోసం వెతకాలి. ఇక చివరిగా ఒక లోతైన ఆలోచనతో ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం. అంతటి తీవ్రమైన విషాదం, ఆ కన్ఫ్యూజన్ గనక లేకపోతే ఈ ప్రపంచానికి అత్యున్నతమైన జ్ఞానం ఎప్పటికీ అందేది కాదు కదా. అవును, అర్జునుడి ఆ భయంకరమైన కుంగుబాటే అత్యంత పవిత్రమైన భగవద్గీత పుట్టుకకు ప్రధాన కారణమైంది. మరి ఆ గీతాజ్ఞానం ఎలా సాగింది? అది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అప్పటివరకు ఈ అద్భుతమైన జీవన సత్యాలను ఎప్పటికీ మర్చిపోవద్దు.